మెడ్చల్ జిల్లా బోడుప్పల్ ద్వారకానగర్ ఫేజ్ 2లో పార్కు స్థలం కబ్జా చేసేందుకు కొంతమంది వ్యక్తులు యత్నిస్తున్నారు. ద్వారకానగర్ పార్కు స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగించిన బుడగజంగం కాలనీలోని కొంతమంది తాజాగా బోర్ వేసేందుకు యత్నించారు. దీంతో స్థానిక కాలనీ వాసులు అడ్డుకున్నారు. పార్కు స్థలంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని, పార్కు స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ద్వారకానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సూచించారు. దాంతో అక్రమదారులు ససేమిరా అన్నారు. ప్రభుత్వం తమకు పార్కు స్థలం ఇచ్చిందని, అందుకే నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంత వివాదం తలెత్తింది. బుడగంజల తీరుపై స్థానిక కార్పొరేటర్, బోడుప్పల్ మున్సిపల్ అధికారులు దృష్టికి కాలనీ అసోసియేషన్ సభ్యులు తీసుకెళ్లారు. ఆక్రమిస్తున్న పార్కు స్థలాన్ని పరీక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగర్ ఫేజ్ 2 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈ వీడియో చేస్తున్నాము. మాకు ఆ పార్క్ స్థలము ఇక్కడ కబ్జా చేయబడుతుంది. బుడజంగం కాలనీ వాళ్ళ రెసిడెంట్స్ వాళ్ళు వచ్చి నిన్న ఇక్కడ బోర్ వేయడం జరిగింది. బోర్ వీడియో డీటెయిల్స్ కూడా మీకు పెడుతున్నాం. విషయం ఏంటంటే ద్వారకానగర్ ఫేజ్ 2లో చిన్న పార్కు ఇది. మాకు లేఅవుట్ ప్రకారము, ఈ లేఅవుట్ లో డీటెయిల్స్ ఉన్నాయో దాని ప్రకారము దీంట్లో పార్క్ స్థలము, మాకు ఈ పార్క్ స్థలాన్ని యాజ్ గా మాకు రీస్టోర్ చేసి మా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఇక్కడ మేము కమిటీ హాల్ కట్టుకుంటాము. మాకు ఇప్పివలసిందిగా మేము ప్రభుత్వాన్ని అండ్ మా లీడర్లని అందరినీ వేడుకుంటున్నాం. దాదాపు 90 నుంచి 100 గజాల వరకు ఉంది. అంటే దానిలో అర్థమైంది వాళ్ళు కబ్జా చేసిరని క్లియర్ కట్ గా అర్థమైంది. సో దీని మీద చర్య తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి మొత్తం పూర్తి స్థాయిగా మాకు నివేదిక ఇవ్వాలి. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఈ లేఅవుట్ ఇది కాదు, మేము పెట్టుకున్న లేఅవుట్ మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం అంటున్నారు. కానీ ఇది ఒట్టినే జరగలేదు. ఎవరో అధికారులు వీళ్ళకి ప్రోత్సహించారు. లేకపోతే ఇంత